Hello Andy, I am Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LB Nagar branch. So ఈరోజు ఫాలిక్యులర్ స్టడీ గురించి మాట్లాడతామండి. ఫాలిక్యులర్ స్టడీ ఈజ్ ద బేసిక్ స్టెప్. మీరు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా, నార్మల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నా, లేదా ఐయుఐకి ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా, ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా, ప్రతి స్టెప్లో చేయాల్సింది ఫాలిక్యులర్ స్టడీ. ఫాలికల్ అంటే మీ ఎగ్. సో ఏదైతే ఎగ్ మనకు డే టూ నుంచి ఎగ్స్ కనపడతాయండి. డే 2 నుంచి ఎగ్ మెల్లిగా గ్రో అయ్యి డే 10, డే 12 కల్లా రెడీ అవుతుంది టు రిలీజ్. సో మెచ్యూర్ అవుతుంది అనమాట 10 to 12 డేస్లో. సో 12th డే టు 14th డే మధ్యన ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్, ఇది 15 డేస్ లోపల జరిగిపోతుంది కాబట్టి పీరియడ్ అయిన 15 డేస్లో ఈ ఫేజ్ అన్నిటినీ, ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ని ఫాలిక్యులర్ ఫేజ్ అంటాం. సో దీంట్లో మనం ఓన్లీ ఎగ్ గ్రోత్ మాత్రమే జరుగుతుంది అనమాట. సో అందుకనే ఈ ఎగ్ని ఫాలికల్ అని కూడా అంటారు. సో దిస్ స్టడీ ఈజ్ కాల్డ్ ఫాలిక్యులర్ స్టడీ. సో మనం ఏం చేస్తాం, ఫాలికల్ని స్టడీ చేస్తాం. అంటే ఎగ్ డే 2లో ఎంత ఉంది, మళ్ళీ డే 7లో ఫాలికల్ ఎంత పెరిగింది, మందులు ఇచ్చిన తర్వాత డే 10కి ఎంత సైజ్ పెరిగింది. సో సైజ్ అనేది జనరలీ ఎగ్ డైలీ 1 mm చొప్పున గ్రోత్ వస్తుందండి. ఈరోజు 10 mm ఉన్న ఫాలికల్ రేపు 11 mm అవుద్ది, నెక్స్ట్ డే కల్లా 12 mm అవుద్ది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే 1 mm గ్రోత్ ఉంటుంది. రిలీజ్ అయ్యే టైంలో మాత్రం ఎగ్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. సో ఇది ఎలా తెలుసుకుంటాము, ఫాలిక్యులర్ స్టడీ అనేది ఒక స్కానింగ్. సో స్కానింగ్ వెజైనల్ స్కాన్ అయినా చేయొచ్చు. కొంతమందికి వెజైనల్ స్కాన్లో ఇబ్బందిగా అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు అబ్డామిన్, పొట్ట పైనుంచి కూడా స్కాన్ చేసి కనుక్కోవచ్చు. అసలు ఎందుకు ఈ ఫాలిక్యులర్ స్టడీ చేస్తారు? కొంతమందికి ఏంటంటే ఎగ్ ఏ రోజు రిలీజ్ అవుతుందో కరెక్ట్గా తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే హస్బెండ్తో ఆ రోజు కలిసి ఉండటానికి, లేదా డ్యూటీస్ ఉంటే మార్పించుకోవడానికి, హస్బెండ్ అబ్రాడ్ ఉంటే కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయిన రోజు పిలిపించుకోవడానికి. సో హస్బెండ్ వైఫ్ బేసికలీ ఇంటర్ కోర్స్లో ఉండాల్సిన టైం అనమాట. అది కనుక్కోవటానికి మనం ఫాలిక్యులర్ స్టడీ చేస్తాం. జనరల్గా మాట్లాడుకుంటే 90% ఆఫ్ ద కపుల్స్లో అరౌండ్ 14th డే ఎగ్ రిలీజ్ అవుతుందండి. సో ఒక 2 days ముందు, ఒక 2-3 days ముందు, 2-3 days తర్వాత ఇంటర్ కోర్స్లో ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. బట్ కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, వాళ్ళకి ఎగ్ ఎప్పుడు విడుదల అవుతుందో తెలియదు. 14th డే అవ్వకపోవచ్చు, 18th డే అవ్వచ్చు, లేదా 20th డే అవ్వచ్చు, అసలు విడుదలే కాకపోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఆ కరెక్ట్ డేట్ కనుక్కోవడం కోసం ఫాలిక్యులర్ స్టడీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎగ్ పెరగటానికి న్యాచురల్గా ట్రై చేసేవాళ్ళు కానీ, ఐయుఐకి ట్రై చేసేవాళ్ళు కానీ మెడిసిన్స్ తీసుకుంటారనమాట. సో కొన్ని ఓరల్ మెడికేషన్స్ తీసుకొని ఎగ్ గ్రోత్ అయిందా లేదా చెక్ చేస్తాం. సో డే 2 రోజు ఫస్ట్ స్కాన్ అయిన తర్వాత నెక్స్ట్ స్కాన్ డే 8 or డే 9కి పిలుస్తామండి. అప్పటికల్లా ఎగ్ సగం పెరిగి ఉండాలన్నమాట. సో కంప్లీట్లీ మెచ్యూర్ సైజ్ కాదు కానీ బిట్వీన్ హాఫ్ సగం అయితే పెరగాలి. సో డే 8లో గ్రోత్ ఉంది అంటే మంచిగా ప్రోగ్రెస్ అవుతుంది, అది గుడ్ క్వాలిటీ ఎగ్, మంచిగా రిలీజ్ అవ్వడానికి రెడీ ఉందని మీనింగ్. సో డే 8 రోజు కూడా ఎగ్ పెరగలేదు, డే 2లో స్కానింగ్ చేసినప్పుడు ఎంత సైజు ఉందో డే 8లో కూడా అంతే ఉంటే ఇంకా మెడిసిన్స్ అప్గ్రేడ్ చేస్తాం. ఇంజెక్షన్స్ ఇవ్వటము, లేదా హై డోస్ ఇంజెక్షన్స్ పెట్టడం, మెడిసిన్స్ ఇవ్వడం చేస్తాం. సో దీనికి కూడా మనకు హెల్ప్ చేస్తుంది. మీకు కరెక్ట్గా గ్రో అవుతుందా, స్లో గ్రోత్ ఉందా, లేదా గ్రోత్ అరెస్ట్ అయిపోయిందా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో గ్రోత్ సపోజ్ కాలేదనుకోండి డే 8కి, మళ్ళీ హయ్యర్ ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ ఒక 2-3 డేస్కి స్కాన్కి పిలుస్తాం. సో ఇంజెక్షన్ ఇచ్చినా కూడా కొంతమంది గ్రోత్ అవ్వదు. అలాంటి వాళ్ళకి మోస్ట్లీ ఎగ్ క్వాలిటీ పువర్ ఉండటము, లేదా పీసీఓడి ప్రాబ్లం ఉండటమా, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కొని మనం నెక్స్ట్ సైకిల్లో డిఫరెంట్ డ్రగ్తో ట్రై చేయాలి. అండ్ కొంతమందికి ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు గ్రోత్ బాగా ఉంటుంది, వాళ్ళు మంచిగా ప్రోగ్రెస్ అవుతారు, ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఇవన్నీ కరెక్ట్గా జరుగుతాయి అన్నమాట. సో ఫాలిక్యులర్ స్టడీ దీనికోసం ఇంపార్టెంట్. అండ్ ఐవీఎఫ్ చేసుకునే వాళ్ళు కూడా డైలీ ఇంజెక్షన్స్ తీసుకుంటారు, హార్మోన్ ఇంజెక్షన్స్ వాళ్ళు డైలీ తీసుకుంటారనమాట. బికాజ్ ఐవీఎఫ్లో మన బాడీలో ఎన్ని ఎగ్స్ ఉన్నాయో ఆ మంత్కి అవన్నిటిని మనం గ్రో చేస్తాం. సో ప్రతిరోజు అన్ని ఎగ్స్ పెరిగాయా లేదా డైలీ స్కాన్స్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళకి కూడా ఫాలిక్యులర్ స్టడీస్ డైలీ ఉంటాయి అన్నమాట ఐవీఎఫ్ వాళ్ళకి. సో ఫాలిక్యులర్ స్టడీ ఈజ్ మెయిన్లీ టు అండర్స్టాండ్ ఎగ్ గ్రోత్, మీ ఎగ్ గ్రో అయిందా లేదా, అండ్ ఎప్పుడైతే డామినెంట్ సైజ్ అంటే రిలీజ్కి రెడీగా ఎప్పుడు ఉంటుంది, 18 mm to 20 mm సైజు ఉంటే ఎగ్, అప్పుడు అది రిలీజ్కి రెడీ. మీరు ఇంటర్ కోర్స్లో కానీ, ఐయుఐ కానీ, ఐవీఎఫ్ కానీ ఆ టైంలో ఎగ్స్ని మనం
ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో ఆ టైమింగ్ కనుక్కోవడానికి కూడా ఫాలిక్యులర్ స్టడీ మనకి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఇప్పటి వరకు మీకు ఎగ్ గ్రోత్ అవ్వట్లేదు, లేదా ఎప్పుడు కూడా ఫాలిక్యులర్ స్టడీస్ చేయలేదు, ఊరికే మందులు తీసుకుంటున్నాం కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఒక్కసారి ఫాలిక్యులర్ స్టడీ మీ ఎగ్ గ్రోత్ గురించి తెలుసుకోండి. దాన్ని బట్టి మీ డాక్టర్ మీ బాడీకి మీ ఎగ్స్కి సూట్ అయ్యేటట్టు మెడికేషన్ డిజైన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.